ఎస్ఐఆర్ ప్రక్రియ గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని నిలదీశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం చనిపోయిన ట్రాన్స్ఫర్ అయిన వారి ఓట్లను తీసివేయించడమే అన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాల ఓట్లు తీసివేయాల్సిన అవసరం ఉందంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుత రాజకీయాల్లో ఎస్ఐఆర్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకరు ఇది కక్ష సాధింపు అని ఆరోపణ చేస్తుంటే మరొకరు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఒక సీనియర్ న్యాయవాదిగా ఈ ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు అవసరమా? దీనిలో ప్రధానంగా ఓటర్ జాబితాలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి, ఎస్ఐఆర్ అవసరమా లేదా అనే విషయం కాదు. ఎస్ఐఆర్ ఎలక్టరల్ ప్రాసెస్లో అదొక ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎస్ఐఆర్ చేయదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎందుకంటే ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఎస్ఐఆర్ 1956లో జరిగింది, 1962లో జరిగింది, 70స్లో జరిగినాయి, 80స్లో జరిగినాయి, 90స్లో కూడా జరిగినాయి, 2002-3లో లాస్ట్ జరిగింది. దాని తర్వాత 23 ఏళ్ళ నుంచి ఈ ప్రక్షాళన జరగలేదు. దీని విషయం ఏంటంటే 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి 2026 దాకా అదే ఓట్లు ఉంటాయి. దీంట్లో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతారు, అది కాక ఈ మధ్యకాలంలో అక్కడ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేసుకుంటారు. ఒక్కొక్క ఓట్లో ఇంట్లో 50 ఓట్లు 200 ఓట్లు ఎట్లా వస్తున్నాయి. వీటంటే ప్రక్షాళన చేయాల్సినటువంటి ఒక ప్రక్రియని ఎస్ఐఆర్ అంటాం మనం. ఇప్పుడు మా తారనాక మా ఇంటి ఒక బస్తీలో ఈ మధ్య కాలంలో 3 చనిపోయారు, ఒక 3 ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది తీయాలా తీయొద్దా? బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ఎస్ఐఆర్ ప్రాసెస్లో బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. అది స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ సంబంధించిన అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీకు బిఎల్ఏస్ ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్ 1, 2 ఉంటాయి. ప్రతి దీంట్లో ఇక పారదర్శకత లేదని ఎట్లా అంటాం మనం? మొత్తం మీద చూసుకోవచ్చు, ఎస్ఐఆర్పై ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్తున్నారు. ఇది బీజేపీకి సంబంధం లేని వ్యవహారం. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేసింది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.